హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు విజయవాడ బస్టాండ్కి ఆపోజిట్లో ఉండి కృష్ణా నది ఒడ్డునే ఉన్న E3 ఫుడ్ కోర్ట్ కోసం అయితే తెలుసుకుందాము. ఈ E3 ఫుడ్ కోర్ట్లో ద ఫుడ్ జైల్, పంజాబీ తడ్కా, వచ్చి తినిపో, దర్బార్ మండి, డ్యూమాండ్ క్రీమరీ, మచిలీ, పబ్జీ రెస్టారెంట్, చింగ్చాంగ్ రెస్టారెంట్, ఇలా ఎన్నో ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్, అరేబియన్ ఫుడ్, చైనీస్ ఫుడ్, ఇలా ఎన్నో రకాల ఫుడ్ వెరైటీస్ కూడా మనం తినవచ్చు. ప్రతి ఫుడ్ కోర్ట్ లోపల స్పేస్ మరియు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కృష్ణా నది ఒడ్డు నుంచి వచ్చే చల్లని గాలుల్ని పీల్చుకుంటూ అవుట్ సైడ్ సీటింగ్ అరేంజ్మెంట్లోనే కూర్చుని తినడానికి ఇష్టపడతారు. ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి ఇది ఒక అమేజింగ్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఫుడ్ కోర్ట్లో ఉన్న ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్తో పాటుగా మన కిడ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఎన్నో వెరైటీ రైడ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫుడ్ కోర్ట్ పైన ఉన్న కన్వెన్షన్ హాల్లో మనం బర్త్డే ఫంక్షన్స్, ఇంకా ఇతర ఫంక్షన్స్, పెయిడ్ ఫంక్షన్స్ అయితే మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ కోర్ట్ పైన ఉన్న 99 ఇన్బాక్స్ క్యాప్సూల్ హోటల్లో మనం 300 రూపీస్తో స్టే చేయవచ్చు. 99 ఇన్బాక్స్ క్యాప్సూల్ హోటల్లో 300 రూపీస్తో ఏసీ డార్మిటరీ బెడ్స్ మనకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. ప్రతి ఫుడ్ కోర్ట్కి డైనింగ్ ఫెసిలిటీ, వాష్రూమ్ ఫెసిలిటీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది ఈ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ మెట్ల మీద కూర్చుని చల్లని కృష్ణా నది గాలుల్ని పీల్చుకుంటూ సేదతీరి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఫుడ్ ఆర్డర్ చేసినా చేయకపోయినా ఈ మెట్ల మీద కూర్చోవడానికి లేక ఈ డైనింగ్ సెక్షన్లో కూర్చోవడానికి ఎవ్వరూ ఎలాంటి అబ్జెక్షన్ అయితే చెప్పరు. మేమైతే ఈ కృష్ణానది ఒడ్డు పక్కన ఉన్న ఈ మెట్ల మీద కూర్చుని నైట్ 11:30 వరకు కృష్ణా బ్రిడ్జ్పై వెళ్తున్న ట్రైన్స్ని చూస్తూ, కనకదుర్గ వారధిపై వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ చాలా ఎంటర్టైన్మెంట్ అయితే పొందాము. చల్లని కృష్ణ గాలి, అద్భుతమైన హోరు, అమేజింగ్ వైబ్స్ ఉన్న ఈ అందమైన ప్లేస్లో మ్యూజిక్ అయితే కాస్త లౌడ్గా ప్లే చేస్తున్నారు అనిపించింది. ఫుడ్ కోర్ట్ లోపల స్పేస్ ఉన్నప్పటికీ ఇంచుమించు అందరూ కృష్ణా నది గాలులను పీల్చుకుంటూ కనకదుర్గ వారధిని చూస్తూ, కనకదుర్గ వారధిపై వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ, కృష్ణా బ్రిడ్జ్పై వెళ్తున్న ట్రైన్స్ని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అవుట్ సైడ్ తింటున్నారు. కాబట్టి సమ్మర్ మరియు వింటర్ సీజన్లో ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. అవుట్ సైడ్ సిట్టింగ్ కాబట్టి వర్షాకాలంలో ఈ ప్లేస్ అయితే కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక్కడ ఉన్న ఫన్ జోన్లో కేవలం కిడ్స్కి మాత్రమే రైడ్స్ కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఎన్నో గేమింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న బార్బెక్యూస్లో అన్లిమిటెడ్ బఫే 800 రూపీస్ బడ్జెట్లో దొరుకుతుంది. ప్రస్తుతానికి సమ్మర్ సీజన్ కాబట్టి ఈ కృష్ణా నది తీరం ఇసుక తిన్నెలు, ఇసుకతో చాలా అందంగా ఉంది. అయితే ఈ ఇసుక తిన్నెలతో పాటు మనం వేసిన చెత్త చెదారం కూడా నిండుకుంటుంది. ఇలా మనిషి ప్రకృతిని నాశనం చేయడం వల్ల నదీ తీరాలు, అందమైన ఇసుక తీరాలు కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. ఈ ప్లేస్ ఇంత అద్భుతంగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఈ ప్లేస్కి రాకపోవడానికి కారణం ఈ ప్లేస్ గురించి సరైన అవగాహన లేకపోవడం. ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లో ఫుడ్ టేస్టీగా ఉన్నప్పటికీ ఈ ప్రైస్ అంటే 300 to 400 మధ్యలో ప్రైస్ ఉండడం వల్ల ఈ ఫుడ్ ప్రైస్ ఎక్కువగా ఉందని జనాలు ఫీల్ అవ్వడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. E3 ఫుడ్ కోర్ట్లో ఉన్న ఫుడ్ ప్రైసెస్ని ఇంకా రెడ్యూస్ చేసి ఈ ప్లేస్ని ఇంకాస్త నీట్గా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తే విజయవాడ పీపుల్ అందరూ ఇక్కడే ఉంటారు. బర్త్డే ఫంక్షన్స్, ఇతర ఫంక్షన్స్ చేసుకునే ప్రైస్ కూడా తగ్గిస్తే ఎక్కువ మంది ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.